జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న ఈ మధ్యలో యూట్యూబ్ లో ట్రెండ్ అయిన పాట విన్నారా అన్న? ఒక్క యూరియా బస్తా కోసం ఇంత తండ్లాట పడుతున్నారు. ఈ పాట వాడిలో ఎవరు రాసో తెలుసా అన్న? మన మానుకోట ప్రసాద్ అన్న, మన మధ్యల సందీప్ అన్న. అన్న వాళ్ళని ఆహ్వానించాలని మీరు గట్టిగా సప్పని పడితే అన్న వాళ్ళు వస్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఇటువైపు ఉన్న వాళ్ళు కొద్దిగా ఇటు సైడ్ రాండి అన్న, ఎందుకంటే రామన్న ఇటు నుంచే వస్తాడు కాబట్టి చాలా మంది ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట ఇంతకు 3 ఇంతలు 4 ఇంతలు ఉన్నారు కాబట్టి దయచేసి కొద్దిగా ఇటు ముందుకు జరగాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్. భయ కొద్దిగా పెంచావు మానిటర్ చెక్ చెక్. అదో ఈ పెద్ద మనిషి ఏమడుగుతున్నా అంటే ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా అని అడుగుతుండు. ఇచ్చిండా? ఇచ్చిండా? తులం బంగారం మనకు కాదు. గద్వాలలో ఎంతమంది ఆడపిల్లలై పెండిలైనాయో ఆ ఆడబిడ్డల బంగారం అంతా కృష్ణమోహన్ రెడ్డికి ఇస్తా అంటే కాంగ్రెస్ లోకి పోయిండట. అవునా కాదా? మరి ఏం అమలైందని పోయినావో, నీకు ఇక్కడ ఏం తక్కువైందని పోయినామని అడగాలి ఈ రోజు మనమంతా. తులం బంగారం లేదు, మహిళలకు 2500 లేవు, బోనస్ లేదు, యూరియా లేదు. ఈ రోజు ఉన్నదా? యూరియా దొరుకుతుందా? అందుకనే రైతు బిడ్డగా, రైతన్న కోసము మద్దతుగా, కష్టాలు పడుతున్నటువంటి రైతులకు మద్దతుగా పాట చేయడం జరిగింది. మీ అందరి కోసం ఆ పాట పాడుకున్న తర్వాత ముందుకెళ్దాం. ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్నటువంటి అన్న కొద్దిగా మీరంతా గిట్ సైడ్ జరగండి ప్లీజ్. కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి. ర్యాలీ వస్తున్నది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇబ్బందులు కూడా కొద్దిగా ముందుకు జరగండి ప్లీజ్. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాడు పట్టాలి పంటల్లో నిలబడుతుంది రాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎక్కడి మోసమన్నా. చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. అవునా కాదా? అవునా? మళ్ళొక్కసారి రైతుకు రైతు ముదురు నగరాలంటే గద్వాల గడ్డ నుండి చేతులందరూ ఎత్తాలి. దేశానికే తిండి పెట్టేది రైతు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం కోసము పడుతున్నాడు, అలా పంటను బతికించగా అయ్యో పోరాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం కోసము పడుతున్నాడు, అలా పంటను బతికించగా పోరాట పడుతున్నాడు. ఎవరు ముంచిందన్న రైతునే? ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము. ఇస్తా అన్న బోనస్ లేదు, పెంచుతా అన్న రైతు బంధు లేదు, ఆఖరికి యూరియా కూడా ఇలా వేలాది మంది రైతులు ఫెర్టిలైజర్ షాపుల దగ్గర, బ్యాంకుల దగ్గర, షాపుల దగ్గర నిలబడాల్సినటువంటి పరిస్థితి. అందుకే నమ్మించి ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతున్నారు.
ఈ రైతును ఇంత తమ్లాట పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని ఈరోజు గద్వాల్ గర్జనకు విచ్చేస్తున్నటువంటి రామన్నకు మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇంత మంచి పాటని రైతులకు మద్దతుగా ఇచ్చినటువంటి మానుకోట ప్రసాద్కు గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలపాల్సిందిగా కోరుతూ తనే రాసినటువంటి పాట ఇప్పుడు ప్రసాద్. హలో 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 అదే హలో 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 ఒక్కసారి అందరూ అన్నా ఈ ముంగటున్నోళ్ళు అయితే మేము చెప్పినట్టు వింటున్నారు, మేము బాడినట్టు వింటున్నారు, చెయ్యెత్తమంటే చెయ్యెత్తుతున్నారు, జై కొట్టమంటే జై కొడుతున్నారు. కానీ ఇగో గిట్ సైడ్ ఉన్నోళ్ళు అచ్చం తెలుగు సినిమా చూసినట్టు చూస్తున్నారన్న మా వైపు. ఈడ సినిమా అయితే ఏం నడవట్లేదు కదా. మన గోస, మన బాధ, మన యాస, మన పాట, మన బతుకు, మన మెతుకు ఇక్కడ జరిగేది. అందరు ఒక్కసారి గట్టిగా చుట్టుముట్టు గద్దెల మీద కూర్చున్నోళ్ళు కూడా, గక్కడ గద్దెల మీద కూర్చున్నోళ్ళు, ఇక్కడ కూర్చున్నోళ్ళు, ఇటువైపు నిలబడ్డోళ్ళు, అక్కడ నిలబడ్డోళ్ళు అందరు ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటే ఇక్కడ కండువాలు మార్చిన వాళ్ళ గుండెలు అదిరిపోవాలి. ఒక్కసారి గట్టిగా ఎత్తాలి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమైంది? ఎత్తు ఏమనుకుంటారు? మళ్ళా నువ్వు గాయన మనిషి అనుకుంటారు అనుకోవద్దు. ఎత్తు జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. జిమ్మేదారి కోయిలో హర జిమ్మేదారి కోయిలా, నీ పాట నా పాట, నీ పాట నా పాట, ఎవరి పాట చెప్పన్నా? అన్న అద్దాలన్న నవ్వుతున్నావు, ముద్దుగా ఎంత ముద్దుగా నవ్వుతున్నావే, చెప్పు సార్ గట్టిగా. నీ పాట నా పాట, ఎవరి పాట? కేసీఆర్ పాట. ఒక్కసారి గట్టిగా గిట్లా రెండు చేతులు ఎత్తురన్నా, ఎత్తిల్లా అన్న. ఫోటో తీసుకో, కెమెరా అన్న వీడియో తీసుకో. జర మా విలేకరు అన్నలు ఫోటోలు తీసుకొని జర రేపు ఈ పేపర్లు వేయరే, మీ దండం పెట్ట. ఎట్లుండాలి? గద్వాల అదిరిపోయింది అనాలే. గద్వాల గర్జన, 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 గద్వాల గర్జన. కండువా 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 మార్చినోళ్ళ గుండెల గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన. నేను నాకు ఇట్లా చేతులు ఎత్తమన్నది ఉట్టిగానే ఫోటో కోసం కాదన్నా. మీరు ఎత్తి పట్టుకోరు, ఒకసారి చెప్తా నేను, గమ్మతుంటది. ఎత్తి పట్టుకున్నారా? గిట్లా తిప్పుర్రి, గిట్లా ఇక కలుపుర్రి. గద్వాల గర్జన, 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 గద్వాల గర్జన. గులాబీ ఆహా గులాబీ, గులాబీ జెండలెత్తి గుండెలెదిరే గర్జన, గద్వాల 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 గర్జన. గులాబీ ఆహా గులాబీ ఎత్తి గర్జన, గులాబీ ఆహా గులాబీ జెండలెత్తి చేసేది గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన. ఎట్లాంటి గర్జన చేయాలి? ఎత్తుర్రి జెండాలు ఒక్కసారి. ఎంతమంది చేతులు దిగ జెండాలే. కండువాలుంటే కండువాలు, జెండాలుంటే జెండాలు ఎత్తి పట్టుకొని అరే జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, ఈ జెండా నా జెండా గులాబీ జెండనే జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, ఈ జెండా నా జెండా గులాబీ జెండనే జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, ఈ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, ఈ జెండా నా జెండా కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా నా జిమ్మేదారి
కూర్చోరి, ఏం కాలేదు కూర్చోరి. పక్క పార్టీవాడు ఎవడు జొరబడలేదు, జొరబడినప్పుడు లేద్దాం. కూర్చోరి అన్నా, కూర్చోరే, కూర్చో కాకా, కూర్చో కూర్చో. అయితే ఇందాక మా సందీప్ చెప్పిండు, ఏమని చెప్పిండు, తులం బంగారం ఇచ్చిండ్రా అంటున్నాడు. వచ్చినాయా? కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం వచ్చిందా? వచ్చిందా అన్న? రాలేగా? ఓకే, ఇగో నేను ఒక పాట పాడతా, వస్తానప్పుడు జర బస్సులో ఖాళీ కూర్చోవడం ఎందుకని చెప్పి. ఏమొచ్చింది మనకు? 10 నిమిషాల్లో రామన్న వస్తున్నాడు. దయచేసి ఎవ్వరు అటు వెనక వైపు తిరిగి చూడకండి, అక్కడ ఏం లేదు. మన జెండాలే ఎత్తుకొని ఎగురుతున్నారు అక్కడ అందరు, అంతే మనోళ్ళే అందరూ. నేను వచ్చినాయా అంటే రాలేదు అనాలే. కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం వచ్చిందా? వచ్చిందా? 10,000 ఇస్తా. ఇప్పుడు 5,000 రైతు బంధు అంటే 15,000 అన్నాడు రైతు భరోసా. వచ్చిందా? వచ్చిందా? శివరాఖరికి యూరియా బత్త వచ్చిందా? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుర్రి. వచ్చిన ఆగే తిన్న పెట్ట. వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుర్రి. రాలే కదా? రానోళ్ళు చేతులు ఎత్తుర్రిగా. రాలేదు రాలేదు మీ 6 గ్యారెంటీలు. వచ్చినాయా 6 గ్యారెంటీలు? వచ్చినాయా అన్న? దవడల కింద చేయి పెట్టుకొని కూర్చున్నారు, నిలబడ్డారు మంచిగానే, కానీ వచ్చినాయా 6 గ్యారెంటీలు? మరి ఇట్టి టనల్ అవుతా? రాలేదు రాలేదు మీ 6 గ్యారెంటీలు. రాలేదు రాలేదు మీ 6 గ్యారెంటీలు. రాలేదు రాలేదు మీరిచ్చిన హామీలన్నీ. రాలేదు రాలేదు మీరిచ్చిన హామీలన్నీ. రాలేదు ఇతను ఇట్లా. రాలేదు రాలేదు మీ 6 గ్యారెంటీలు. రాలేదు రాలేదు మీ 6 గ్యారెంటీలు. రాలేదు రాలేదు మీరిచ్చిన హామీలన్నీ. రాలేవు రాలేవు మీరిచ్చిన హామీలన్నీ. కాలేదు 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 రుణమాఫీ కాలేదు. రాలేదు రాలేదు మీరిచ్చిన హామీలన్నీ. రాలేదు రాలేదు మీరిచ్చిన హామీలు. ఇంకా మరికొద్ది సేపట్లో రామన్న వస్తున్నాడు. ఇంకా ఏమేం రాలేదు అని ఇప్పుడు సందీప్ వచ్చి చెప్తాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. నా కొట్టురే, గట్టిగా కొట్టురానా, గట్టిగా. జై తెలంగాణ అన్న. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఎంట్రీ దగ్గర ఇబ్బంది పెట్టొద్దు. ఆ లిస్టులో ఎవరి అయితే పేర్లున్నాయో వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది కాబట్టి ఇది మన కార్యక్రమం. దయచేసి అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. ఇంకొద్దిగా కృష్ణారెడ్డిపేట చౌరస్తా దాటిండు రామన్న. మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ గేటు దగ్గర ఈ స్టేజ్ దగ్గర ఆగకుండా కొద్దిగా అటు సైడ్ పోవాలన్న ప్లీజ్. కొద్దిగా అటు సైడ్ వెళ్ళాలి ప్లీజ్, రిక్వెస్ట్. అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అందరు ఒక్కసారి గట్టిగా గట్టిగా అనాలి. గద్వాల గడ్డ గర్జిస్తే ఎట్లుండాలి? ఎట్లుండాలి? మళ్ళొక్కసారి గద్వాల గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలంటే మన పార్టీలే గెలిచిండా లేదా? గెలవలేదా? గెలిచిండు కదా. మన పార్టీలే గెలిచిండు, అవతల పార్టీలకు పోయిండు. కానీ నేను టీఆర్ఎస్ లే ఉన్నా అంటుండు. ఉన్నాడా? మరి ఉన్నాడైతే ఇక్కడికి రావాలి కదా, అవునా కదా? అరే అటో నివా నువ్వు, ఇటో నివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. చెప్పాలి, బరాబరి చెప్పాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. అటోనా ఇటోనా అనుకున్నాడైతే బరాబర్ ఇక్కడికి వచ్చి చెప్పాలి. చెప్పాలా కదా? అరే అటో నివా నువ్వు, ఇటో నివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. 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 అటో నివా నువ్వు, ఇటో నివా, అటో నివా
ఇటోనివాని మీరే అనాలి. అరే అటోనివా గట్టిగా అనాలి. అటోనివా గట్టిగా అనాలి. గద్వాల గర్జన ఎందుకు పేరు పెట్టినాం? నువ్వు అట లేకపోతే ఇట అని మనం అందరం గర్జించాలి కాబట్టి పెట్టాం. అరే అటోనివా అటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. 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 కారు గుర్తు మీద నువ్వు కారు గుర్తు మీద గెలిచినవు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. కారు గుర్తు మీద గెలిచినవు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. కారు గుర్తు మీద కృష్ణమోహన్ రెడ్డి ఏ గుర్తు మీద గెలిచిండు? కారు ఏ గుర్తు మీద గెలిచిందన్నా? ఏ జెండా మీద గెలిచిండు? ఆ జెండాలను ఒక్కసారి పైకెత్తి చెప్పాలి. ఆ జెండాలను ఒక్కసారి పైకెత్తి చెప్పాలి. నువ్వు కారు గుర్తు మీద గెలిచినవు. కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. కారు గుర్తు మీద గెలిచినవు. కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా 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 నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇది ఇచ్చతు మానం ఉంటే నువ్వు రాజీనామా చేసి రావయ్యా. ఇటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. నిజంగా కృష్ణమోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చతుంటే, ఈ గద్వాల రక్తం నీలో ప్రవహిస్తుంటే సవాల్ చేస్తున్నారు గద్వాల ప్రజలంతా. అవునా? మేము ఓటేస్తే గెలిచినావు. మా రక్తపు చెమటతుకలతో బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తే గెలిచినావు బిడ్డ. నిజానికి నీకు నీతి నిజాయితీ ఉంటే ఈ గద్వాల గడ్డ మీద పుట్టినోడివే అయితే బరాబర్ రాజీనామా చేస్తావా? నేలకు ముక్కు రాయి. తెలంగాణ భవన్ లో ముక్కు నేలకు రాసి నేను ఇటోన్నే అని చెప్పాలి. అవునా కాదా? చెప్పాలా వద్దా? చెప్పాలి. అందుకే అటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడి కంచి చెప్పయ్యా. 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 కాబట్టి అటు కాకుండా ఇటు కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎటుగాని హామీలతోటి ఈ రోజు మళ్ళొక్కసారి మాయ మాటలు చెప్తున్నాడు. అందుకే వద్దురా నాయనా ఈ కాంగ్రెసు పాలన కావాలా? ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉంది? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన. వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన. వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన వద్దు అనుకున్న వాళ్ళందరూ ఈ గద్వాల గడ్డ నుంచి జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తాలి. రామన్న మరికొద్ది సేపట్లో వేదిక మీదికి రాబోతున్నాడు. జెండాలన్నీ పైకెత్తాలి. జెండాలు చేతుల్లో ఉన్న వాళ్ళ చేతులన్నీ పైకెత్తాలి. వద్దురా నాయనది కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన అమలు హామీలతో వారు గ్యారంటీలతో హామీలతో వారు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది? 6 గ్యారంటీలు ఇచ్చింది.
బస్సు. ఆ బస్సు పెట్టిండు, మళ్ళీ మనలోనే కొట్టుకునేటట్టు చేసిండు. ఇవాళ యూరియా బస్తాల కాలంలో అమ్మలక్కలు ఎట్లా కొట్టుకుంటురో ఫ్రీ బస్సులలో కూడా గదే పరిస్థితి. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, గాని హామీలతో వారు గ్యారంటీలతో. కాంగ్రెస్ పాలన వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. ఇక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? ఇస్తా అన్న రైతు బంధు లేకపోగా దానికి బోనస్ కూడా ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు ఈరోజు. అందుకే రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. ఓడి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, ఓడి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు. అడగమాట తల్లి వంటి జాబులకు తిరుగుతున్నది వద్దురా, వదలే వద్దురా, వదలే వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది, తలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది. ఆ రోజు కేసీఆర్ గారిని మా బిడ్డ పెళ్లి చేస్తున్నాము, 1,00,000 రూపాయలు ఎవరెవరమైనా అడిగినామా? అడిగినామా? అడగకపోయినా ఇంటికి ఒక పెద్దన్నలాగా, ఒక కన్న బిడ్డలాగా కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఈ రోజు మన ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఆ రోజు ఇచ్చిండు మన కేసీఆర్. కానీ ఆ 1,00,000 రూపాయలు ఇవ్వకపోగా ఇస్తా అన్న తులం బంగారం కూడా ఎగరామం పెట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము. అవునా? అగో కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు. 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 వద్దురా, అరెరె వద్దురా, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. కాబట్టి ఈ పాలన వద్దంటే ఏం చేయాలి? ఏం చేయాలి? గద్వాల గడ్డ నుండి మనందరం ఒక్కసారి గులాబీ జెండా చేత పట్టాలి. ఒక్కసారి గులాబీ జెండాలను చేతులు పట్టాలి. చేతుల బట్టి అలా దెబ్బకు సంచి ఈ చేతుల జెండా, జెండాలన్నీ పైకెత్తినాక పాట పాడతాం. ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరు జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తాలి. మెడలలో ఉన్న కండువాలన్నీ ఇంకొక 5 నిమిషాలలో రామన్న గద్వాల గర్జనకు రాబోతున్నాడు. కాబట్టి గులాబీల వాన గురవాలంటే మెడలలో ఉన్న కండువాలన్నీ తీసి అన్నకు స్వాగతం చెప్పాలి. అందుకే అలా చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా, చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా.
చాలా అద్భుతంగా నాట్యం ఆడుతుంది. ఎగిరేటోళ్ళు ఎవరైనా దురిగేటోళ్ళు దుగురాలే. తప్పకు సంచి ఈ చేతుల జెండా జాతర పోదమా, తప్పకు సంచి ఈ చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జెండా పోదమా. తప్పకు సంచి చేతుల జెండా. అలా నేను తప్పకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా చూపించాలి. చేతులలో జెండాలు మెడలలో ఉన్న కండువాలను చూపించాలి. తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా. మీరు ఏమైనట్టు నిలబడతారు. ఈ నుంచి తొందరగా వస్తే చూసి మలబడే తొందరగా పోదామని నిలబడతారా? అరే తప్పకు సంచి తప్పకు సంచి తప్పకు సంచి తప్పకు సంచి తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. మన పార్టీలో గెలిచి మన కారు పార్టీలో గెలిచి కాంగ్రెసులకు వచ్చినట్టు కృష్ణమోహన్ రెడ్డి గారిని పాతి పెడతామా? పెట్టాలా పెట్టదా? పెట్టాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. పెట్టాలంటే నిజంగా అటు ఇటు కాదు, రాజకీయంగానే పాత్ర పెట్టాలి. మళ్ళీ అటు ఇటు కత్తులు తీసుకొని కటార్లు తీసుకొని మీదికి పోయారు. మన కారు పార్టీలా గెలిచి కాంగ్రెసులకు వచ్చినట్టు కృష్ణమోహన్ రెడ్డిని పాతరేద్దామా, మన జెండా పడుదామా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో. అధికారము చేతబట్టి అరిగోసలు పెడుతున్నా, అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా. కాంగ్రెస్ పార్టీని బొందా పెడుదామా? పెట్టాలన్నా గట్టిగా చెప్పాలి. గద్వాల నుండే గర్జన మొదలైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తొక్కిపడుదామా? మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టి గులాబీ జెండా ఎత్తి పడుదామా? తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, కమలా జాతర పోదమా. ఆ గద్వాల జాతర దయచేసి షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాతో పాటు అన్న కూడా ఆడాల్సిందిగా కోరుతున్నాం. లేదన్నా నువ్వు మస్తు ఆడతావు, పైకి రావాలి దయచేసి. మాతో పాటు ఆడాలనే. నువ్వు ఆట ఆడితే గద్వాలంతా పులకించిపోవాలి, అవునా కదా? అంజన్న ఆట ఆడితే ఎట్లుంటది? గద్వాల గర్జన ఏందో అంజన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేము ఆడుతుందా? మా ఆట పైనుంచి కూడా చూడుతున్నావే. గట్టిగా తప్పదు. అంజన్న గారి గట్టిగా. షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గట్టిగా తప్పదు. స్వాగతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్న మధ్యలోకి రాజరా. తెలంగాణ పాట చూడక, తెలంగాణ ఆట చూడక చాలా దినాలు అవుతుందని మా వాళ్ళందరూ చూస్తున్నారు.
మానుకోట ప్రసాద్ మీ అందరికి తెలుసు. చిటాపట చినుకులకు అనుకుంటూ ఇక్కడ సిట అనిపిద్దామని వచ్చిండు. అవునా అవునా అరే అసదులా మానుకోట ముందుకు వస్తున్నాడు. గట్టిగా చప్పటితో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ. ఎంతమంది విన్నారు ఈ పాట? బిఆర్ఎస్ కార్యకర్త గుండెల్లో నిలిచిపోయిన పాట. ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. అదేవిధంగా ఇప్పుడే చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రంగినేని అభిలాష్ రావన్న గారు ఎన్ఆర్ఐ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్రంలో భాగస్వామ్యమైనటువంటి అన్నగారు రంగినేని అభిలాష్ రావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి 2 వీలర్స్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రామన్ వచ్చింది కాబట్టి వెల్కమ్ చేయడానికి కృష్ణారెడ్డిపల్లి బంగ్లా దగ్గరికి బైకులు తీసుకొని వెల్కమ్ చెప్పడానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. బైకులు ఉన్న వాళ్ళే వెళ్ళండి, బైకులు లేని వాళ్ళు ఇక్కడనే ఉండడం దయచేసి. హలో హలో హలో. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ. వెనకడుగు వేయక ముందరుంటా నా తల్లి లచ్చుమమ్మ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ. నేల తల్లి నెర్రబారుతుంది, నోరు తెరిచి బాపు నడుగుతుంది. నేల తల్లి నెర్రబారుతుంది, నోరు తెరిచి బాపు నడుగుతుంది. కేసీఆర్ బాపు కదులుతుండో, కేసీఆర్ బాపు కదులుతుండో. బాపు వెంటే నేను బయలుతా. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే మా తల్లి లచ్చుమమ్మ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ. బాపు ఆరాట పడకుంటే
చేసినటువంటి అంజన్న, మా రాఘవన్న, అభిలాష్ అన్న వాళ్ళు పాడమన్నారు కాబట్టి పల్లవి పాడిన. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా ఒక్కసారి. జై తెలంగాణ, జై తెలంగాణ. స్థానిక జడ్పీటీసీ బాసు శ్యామల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళలు దయచేసి ప్లీజ్. యూట్యూబ్లలో ఈ మధ్య కాలంలో పద్మా వెంకటరెడ్డి గారు అలాగే బాసు శ్యామల గారు పెద్దలు వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్న ఇంకెవరైనా పెద్దలు ఉంటే దయచేసి వేదిక మీదకి రండి. కౌన్సిలర్స్ మహిళలందరూ అక్క మీరందరూ వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి గట్టిగా అన్న పిడికిలు ఎత్తుర్రే, జర ఛార్జింగ్ దిగిపోయినట్టు అనిపిస్తుంది అందరికి. నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. చేతులు ఎత్తాలి గట్టిగా ఒక్కసారి. గిట్ల ఎత్తకూడదు, ఇది మాది కాదు. గిట్లా గద్వాల గర్జన గులాబీ గర్జన, అరే ఎల్లి ఎల్లి పోదామే ఓ అన్నా రామన్నా. గద్వాల గర్జనకు రామన్నను చూడడానికి, బిఆర్ఎస్ పార్టీ గర్జన వినడానికి ఎంతమంది వచ్చిందో ఒక్కసారి చేతులు ఎత్తాలి. గద్వాల గర్జన, బిఆర్ఎస్ గర్జన, గద్వాల గర్జన, బిఆర్ఎస్ గర్జన, గద్వాల గర్జన, బిఆర్ఎస్ గర్జన, గద్వాల గర్జన, బిఆర్ఎస్ గర్జన. ఎల్లి అరే ఎల్లి 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 పోదామే రామన్న, ఎల్లి పోదామే రామన్న, ఎల్లి ఎల్లి పోదామే ఓ అన్న రామన్న, ఎల్లి ఎల్లి పోదామే ఓ అన్న రామన్న. కేటీఆర్ సారంట వస్తున్నాడు చూడంట, కేటీఆర్ సారంట వస్తున్నాడు చూడంట, కేటీఆర్ సారంట వస్తున్నాడు చూడంట, కేటీఆర్ సారంట వస్తున్నాడు చూడంట. ఎల్లి మనమెల్లి ఎల్లి పోదామే అన్న రామన్న, ఎల్లి ఎల్లి పోదామే ఎల్లి ఎల్లి పోదామే అన్న రామన్న, ఎల్లి ఎల్లి పోదామే. ఊరువాడ కదిలింది, ఉద్యమాలే కదిలింది, ఊరువాడ కదిలింది, ఉద్యమాలే కదిలింది, ఊరువాడ కదిలింది, ఉద్యమాలే కదిలింది, ఊరువాడ కదిలింది, ఉద్యమాలే కదిలింది. గుండె గుండెల్లో చూడు కేసీఆర్ బొమ్ముంది, గుండె గుండెల్లో చూడు కేసీఆర్ బొమ్ముంది. అన్నా నేనేం మాడుతున్నానో మీకు అర్థమవుతుందా? వినిపిస్తుందా? అర్థమవుతుందా? మరి ఎందుకన్నా నేరాలు ఘోరాలు చూసినట్టు నా ముఖం చూస్తుండ్రు ఊటిగా తప్పుడు దగ్గర చేతులు కట్టుకొని? నేనేమన్నా బాహుబలి నానే కాదుగా, అంత కటౌట్ ఉందా నాకు? లేదుగా. ఒక్కసారి సప్పట్లు కొడితే పాడుతుందని సేపు జర సప్పట్లు కొడితే అమ్మ మా వాళ్ళు అందరూ ఆన్లైన్ లోనే ఉన్నారా నాయన, అవుట్ ఆఫ్ లైన్ లో ఎవరు లేరని అనుకుంటాం. ఒకసారి అందరు పాడుతున్నప్పుడు సప్పట్లు కొట్టాలి. ఏం పాడుతున్నా నేను? ఊరు ఊరు గదిలింది, ఉద్యమమై లేసింది. ఓ గిటు పక్కున్న అన్నారు కట్టి మీద ఒరుగుడే సరిపోతారు. జర సప్పట్లు కొట్టాలి. టీషర్ట్ అన్న బ్లూ సప్పట్లు కొట్టు. ఊరు ఊరు గదిలింది, ఉద్యమమోలే గదిలింది, మన గుండె గుండెల్లో చూడు. ఎవరి బొమ్ముంది మన గుండెల్లో? ఎవరి బొమ్ముంది? కేసీఆర్ బొమ్మ. మన గుండెల్లో చూడు కేసీఆర్ బొమ్ముంది, గుండె గుండెల్లో చూడు కేసీఆర్ బొమ్ముంది, గుండెల్లో చూడు కేసీఆర్ బొమ్ముంది, గుండెల్లో చూడు కేసీఆర్ బొమ్ముంది. గద్వాల గర్జన, గులాబీల గర్జన, గద్వాల గర్జన,
మార్చిపోయినోళ్ళ జెండా మార్చిపోయినోళ్ళ గుండెల్లో పువ్వులంట